తన నుంచి కాలేకపోయింది. తన కుమార్తె ద్వారా ఆ పనిని పూర్తి చేసుకున్నది. ఒక స్త్రీ మంచి కొరకు ఆలోచన చేస్తే చాలా గొప్పగా ఆమె చేయగలుగుతుంది. ఒక స్త్రీ పాపముతో ఆలోచన చేస్తే ఎంత నరకమైన చూపించగలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మరి యోహాను గారు తలను నరికి పల్లెంలో పెట్టుకొని ఇప్పుడే తీసుకొని రమ్మని చెప్పి కోరింది. అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన కలిగి ఉంది హేరోదియ. చూడండి, హేరోదియకు తోడుగా తన పిల్ల కూడా అలాగునే తయారయ్యింది. తల్లిని బట్టి పిల్ల తయారయ్యింది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. నా జీవితంలో ఎప్పుడైతే నీ ఆలోచన ఉద్దేశాన్ని బట్టి నీ మనసు ఉంటుంది అనేటటువంటిది, హేరోదియ మనసును బట్టి హేరోదియ కుమార్తె మనసు కూడా అలాగనే ఉంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. ఎందుకు అని అంటే, యోహాను గారు చేసిన పాపమేమీ లేదు, నేరమేమీ లేదు, అన్యాయమేమీ లేదు, అక్రమమేమీ లేదు. నీ సహోదరుడైనటువంటి వాని భార్యను నీవు తెచ్చిపెట్టుకోవడము అది సరైనది కాదు, అది అక్రమము అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా కడాఖండిగా ఉన్నది ఉన్నట్టుగా ప్రజలందరి ముందట కూడా ఆయన చెప్పగలిగినటువంటి ధైర్యశాలిగా ఉంటున్నాడు. నీతిమంతులకు ఈ లోకంలో బ్రతకనివ్వడానికి ఈ లోకం ఒప్పుకోదు. ఈ లోకంలో ఇప్పటికీ అలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటున్నాయి. అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి స్త్రీలు, అక్రమంగా భర్తను కాదని మరి నాటకాలు ఆడుతున్నటువంటి స్త్రీలు, ఎవరైనా చూసినటువంటి వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తే గాన వారిని ఏమి చేసి మంచిగైనా చేసుకోవాలి లేదా వారిని చంపించాలి అనేటటువంటి ప్రణాళికను రచిస్తూ ఉంటారు. దారాన్ని అల్లుతూ ఉంటారు, పురి పెడుతూ ఉంటారు, ఉరి పెట్టాలని ఆశ కలిగి ఉంటారు. యోహాను గారికి జరిగినటువంటి సందర్భం లాగానే మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ మనుషులమైనటువంటి మనం కూడా ఒకవేళ చూసి చూడనట్టుగా, విని వినట్టుగా, మనకెందుకు లేనటువంటి ఉద్దేశము ఒకవేళ ఆలోచన చేస్తే, మరి యోహాను గారు నిజాయితీ పరునిగా పేరు పొంది ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యం గురించి ప్రకటించి ఉంటున్నాడు. ఆమెనేమో దుష్ట సాంగత్యంలో పడి ఉన్నది హేరోదియ. అలాగనే ఆమె మాటను విన్నటువంటి హేరోదు కూడా దుష్టునిగా, దుర్మారునిగా సిద్ధపడ్డాడు. అలాగనే ఆ పాప కూడా అలాగనే దుష్ట తలంపు కలిగి ఒక నీతిమంతుని శిరాను, తలను కోరుకున్నది అనంటే ఎంత పన్నాగం పన్నారో చూడండి ఒక నీతిమంతుని చంపడానికి. యోహాను గారి తల కావాలని ఎంత ప్లాన్ చేసి ఉన్నారో చూడండి ప్రియులారా. ఈనాడు కూడా చాలా చోట్ల దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ప్రకటిస్తున్నటువంటి దేవుని సేవకులను దగ్గరికి రానివ్వరు. చర్చిలో వారిని పెట్టుకోరు. ఉన్న మాట మాట్లాడితే వారిని వెంటనే బ్యాగ్ చదువుకొని వెళ్ళిపోండి అని చెప్తారు. వాక్యం ఎవరికైతే బాణంలాగా గుచ్చుకుంటుందో వారైతే ఎప్పుడు ఈయనను పంపించాలి అనేటటువంటి ప్రణాళిక చేస్తూ ఉంటారు. చాలా మంది సేవకులు ఈ రోజుల్లో సేవకురాలు స్థానికంగా సంఘంలోనే ఇలాంటి బాధలు అనుభవిస్తూ ఉంటున్నారు. ఖచ్చితంగా మాట్లాడటం వల్ల వారిని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇంకెక్కడికో, ఎక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తూనే ఉంటారు. ఆత్మీయ స్థితిలో దేవుని వాక్యం ఎరిగినటువంటి వారు కూడా ఇలా సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను బాధపరిచేటటువంటి వారిగా ఉంటారు. ఖచ్చితమైన వాక్యం చెప్పేటటువంటి వారు ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గరనేమో ఈ విధంగా ఉంది. మరి ఈ ప్రపంచంలోకి వెళితే యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి వర్తమానాన్ని అందిస్తే మీరు మత ప్రచారం చేస్తున్నారని చెప్పి దేవుని ఎరగనటువంటి వారేమో దాడులు చేస్తున్నారు, హింసిస్తూ ఉంటున్నారు.
మార్పు అనేది మనలో జరగాలి, అది జరిగి తీరాలి. యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు వారి ప్రణాళిక అదే ఉంటున్నది. మనము మారాలి, క్రీస్తు రాజ్యం గురించి ప్రకటించాలి. ఆ రాజ్యం చాలా ప్రాముఖ్యమైనది అనేటటువంటి విషయాన్ని మనం చెప్తూ ముందరికి వెళ్ళాలి. యోహాన్ గారు అనేక విషయాలను మనకు పొందుపరుస్తూ వచ్చారు, అనేక విషయాలను మనకు చూపిస్తూ వచ్చాడు. కానీ హేరోదియ జీవితంలో మాత్రం, తన ఆలోచనలో మాత్రం మార్పు లేదు అనేటటువంటిది గమనించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం ఆలోచించేద్దాం ప్రియులారా. యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రాముఖ్యుడు గనక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పి తినో ఆయనే ఈయన. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లను ఎవరి గురించి అయితే నేను చెప్తూ ఉన్నానో ఆయనే ఈయనే. క్లియరెన్స్ అయ్యింది యోహాన్ గారికి. చెరసాలలో ఉన్నాడు. మొదటిసారి మనం ఆలోచన చేసినప్పుడు ఆయనను గురించి మీరేనా, లేకపోతే ఇంకెవరి కొరకన్నా మేము ఎదురు చూడాలన్నా మెస్సయ్య గురించి, యేసయ్య గురించి అని ఆలోచన చేశాం. ఇక్కడ ఆయనకు కన్ఫామ్ అయింది. అంటున్నాడు, లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని సెలవిస్తున్నాడు. నా వెనక ఒక మనుషుడు వచ్చుతున్నాడు, ఆయన నాకంటే ప్రాముఖ్యుడు గనక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. యేసయ్య గురించి ఆయన కనుగొన్నాడు, మెస్సయ్య గురించి ఆయన కనుగొన్నాడు, ప్రవచనాల విషయాలను కనుగొన్నాడు. అర్థమైపోయింది, ఈయనే మేమెదురు చూస్తున్నటువంటి మెస్సయ్య, ఈయనే మేమెదురు చూస్తున్నటువంటి యేసయ్య అని చెప్పి అర్థమైపోయింది ప్రియులారా. నిర్గమకాండంలో 12వ అధ్యాయము 1వ వచనాన్ని కొద్దిగా ముందుకు ఆలోచించేద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలని ఆలోచించేద్దాం ప్రియులారా. నిర్గమకాండం 12:1 నుంచి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకును మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొని రావలెను. 16వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును, అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. ఇక్కడ గొర్రె పిల్ల గురించి మనము లేఖనాలను మనం ఆలోచన చేస్తున్నాం. గొర్రె పిల్లల గురించి లేఖనాలను ఆలోచన చేస్తున్నాం. ప్రతి సంవత్సరము గొర్రె పిల్లలు మేక పిల్లలు రక్తాన్ని చిందించేవారు, రక్త ప్రోక్షణ చేసేవారు, అలా బలి అర్పించేవారు. ఇప్పుడు లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారని చెప్పి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకా ఏ గొర్రె అవసరం లేదు, ఏ గొర్రె పిల్ల అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారే తనకు తాను బలిగా వచ్చి ఉన్నాడు. విన్న వాటిని కన్న వాటిని మాత్రం మనం ఇతరులతో పంచుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని అయి ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చెప్పబడిన మాటను మనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. యోహాను గారు పదే పదే నా వెనక వచ్చు వారికి, ఆయన చెప్పుల వారిని ఇప్పుటకైనను యోగ్యుడను కాను అని తను తాను తగ్గించుకొని, యేసు ప్రభు కన్నా ముందుగా పుట్టినప్పటికే ఆయన చెప్తున్నటువంటి మాట, నాకన్నా ముందటి వాడాయను. ఎందుకంటే ప్రవచనాలు ఆయన గురించి చెప్పబడిన విషయాలు యోహాను గారు అర్థం చేసుకున్నారు. అందుకనే దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. కాబట్టి ప్రియులారా, నా జీవితంలో దేవుని కన్నా ప్రాముఖ్యమైనటువంటి పని మరొకటి లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 4:18. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అనేను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నా. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, గాని ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనే, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మీకు తెలియజేసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. ఎక్కడి నుంచి కలుగుతున్నది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. యూదులలోనే రక్షణ కలుగుచున్నది. 28వ వచనాన్ని చూద్దాం, 27 నుంచి. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. గాని నీకేమి కావాలనని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడునూ అడగలేదు. ఆ స్త్రీ తనకుండా విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. చూడండి ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తు ఏ విధంగా కనిపిస్తున్నాడు, ఏ విధంగా అగుపడుచున్నాడు, క్రీస్తు యొక్క పనిని ఏ విధంగా ప్రారంభించుకొని ఉంటున్నాడు, ఎలా అద్భుతాలు చేస్తున్నాడు, ఎలా ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, ఎంత గొప్ప అంతరంగమైనటువంటి మర్మంను తెలియపరుస్తూ ఉంటున్నాడు. అంటే మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన అంతరంగాన్ని గ్రహించగలిగినటువంటి క్రీస్తు మన ముందుకు వచ్చాడనేటటువంటిది ఇక్కడున్న ఆ స్త్రీ గ్రహించింది, యోహాను గారు గ్రహించారు. కానీ హేరోదియల మాత్రము ఆ బుద్ధి మారడం లేదు. హేరోదియ భర్త కూడా, భర్త ఆయన బుద్ధి కూడా మారలేదు. తన కడుపున పుట్టినటువంటి బిడ్డ మనసు కూడా మారలేదు. వాత వేయబడినటువంటి మనస్సాక్షులుగా వారు ఉంటూ ఉన్నారు. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 23 లూకా సువార్త 23:39వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. 39. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే 2వ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెను.
గ్రహిస్తూ ఉన్నారు. ఒక స్త్రీ గ్రహించింది, యోహాను గారు గ్రహించారు, ప్రజలు గ్రహిస్తూ ఉంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి దొంగ గ్రహిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మన జీవితంలో దేవుని ప్రాముఖ్యము అయినటువంటి పని ఏమిటి అని అంటే క్రీస్తును ఎరగడము, క్రీస్తును అంగీకరించడము, క్రీస్తును ఎంబడించడము చాలా విలువైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని అయి ఉంటున్నది అనేటటువంటిది గమనించాలి. 39 నుంచి 43 వరకు మనం చూద్దాం ప్రియులారా. 43 వరకు చూసాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని చెప్పాను. 9వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 9వ వచనం 23:9. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. 8. ఏ రోజు యేసును చూచి మిక్కిలి సంతోషించాను. ఆయనను గూర్చి చాలా సంగతులు వినినందున ఆయన ఏదైనానో ఒక సూచక క్రియ చేయగా కూడా నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులు నిలువబడి ఆయన మీద తీక్షణంగా నేరం మోపిరి. ఏ రోజు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహాసించి ఆయనను ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. అంతకు ముందు ఏ రోజును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరినొకడు మిత్రులైరి. చూడండి ప్రియులారా, అంతకుముందు ఏ రోజు పిలాతు శత్రువులు, ఆ రోజు మాత్రమే వాళ్ళు మిత్రులయ్యారనేటటువంటిది గమనించాలి. చెడు చేయడానికి మిత్రులయ్యారు అనేటటువంటిది గమనించాలి. ఒక నీతిమంతుడైనటువంటి క్రీస్తు మీద శిక్షను మోపడానికి, ఆయన ప్రాణాన్ని తీయడానికి, ఆయనను వదకు తేబడినటువంటి గొర్రె పిల్లనుగా మౌనిగా అయ్యాడు. ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ ఆయన ఏమీ మాట్లాడలేదనేటటువంటిది గమనించాలి. ఏబు గ్రంథాన్ని మనం ఆలోచించేద్దాం. 14వ వచనాన్ని చూద్దాం. ఏబు గ్రంథం 33:14. ఇక్కడ రాయబడిన మాటను మనం చూద్దాం. 33:14. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. ఎక్కువగా మాట్లాడాల్సినటువంటి అవసరము లేదు దేవునికి. 1 మారు పలుకును, 2 మార్లు పలుకును. సామెతలు 12వ అధ్యాయాన్ని మనం చూద్దాం ప్రియులారా. సామెతలు 12వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాన్ని మనం చూద్దాం. 12 మొదటి నుంచి కొన్ని వచనాన్ని మనం చూద్దాం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దిప్పును అసహించుకొనివాడు పశుప్రాయుడు. ఇక్కడ ఎవరా పశుప్రాయులు అని అంటే ఏరోదు గారు, ఏరోదియ గారు కుమార్తె కూడా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏకమై ఉన్నారు. యోహాను గారి జీవితాన్ని, ఆయన ప్రాణాన్ని తీయడానికి విందుకు వచ్చినటువంటి వారు ఎవరైనా ఒకవేళ ఆపగలిగితే ఆపవచ్చు కూడా, లేదా రాజుగారికి అవకాశం ఉంది వెనుకకి తీసుకోవచ్చు కూడా ఆ మాటను. కానీ వెనుకకి తీసుకోలేదు, తన గర్వంతో ముందుకే కొనసాగాడు. అది మంచిదిగా ఆమె చిరునవ్వు నవ్వింది. హేరోదియ తన పిల్ల ఏమడిగి పిల్లకు నేర్పించి మరీ ఆ తలను తెప్పించుకున్నది అని అంటే, ఆ బర్త్డే సందర్భంగా తలను తెప్పించుకున్నది అని అంటే ఎంత ఘోరమైనటువంటి ఆలోచన చేసిన స్త్రీగా హేరోదియ పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడి ఉన్నదనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. అందుకనే మరి మూర్ఖుడు ఒప్పుకోడు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనివాడు పశుప్రాయుడు. వీళ్ళంతా కూడా పశుప్రాయులు అయ్యారు. యోహాను గారు చేసిన నేరం ఏమీ లేదు, కానీ యోహాను గారి తల హేరోదియకు అవసరం. ఆయన చంపించడం. ఎందుకంటే ఉన్న మాట మాట్లాడడం. ఏమిటి అని అంటే, నీ సహోదరిని భార్యను నీవు
తెచ్చిపెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మార్కు సువార్త 6వ అధ్యాయం 17లో చెప్పబడిన మాటకు హేరోదియ 18వ వచనం వరకు వచ్చేసరికి చెరసాలలో తెచ్చి పెట్టేసింది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ద్వితీయోపదేశ కాండాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 9వ వచనం 10వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 9-10. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిని విషయములోను నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడాలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మలునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మల్లును. కానీ హేరోదియ మనసు మాత్రం దుష్ట హృదయముగా మారిపోయి ఉంటున్నది. ఆమె దుష్ట హృదయంగా మారిపోయి ఉంటున్నది. కాబట్టి ఆమె వర్ధిల్లడానికి ఎటువంటి అవకాశము లేదు. మార్కు సువార్త 16వ అధ్యాయము 17 నుంచి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. హేరోదు తన సహోదరుడకు ఫిలిప్పి భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకొని నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను. ఎందుకు చెప్పిండు ఈ విషయాన్ని అని అంటే ఖచ్చితమైనటువంటి మాటల్ని చెప్పగలిగాడు. చెప్పినప్పుడు ఆమె ఉద్దేశము, ఆమె ఆలోచన ఏమనిపించింది అని అంటే చాలా బాధ కలిగించింది. ఆమెకు బాధ కలిగించింది. స్థానికుడైన యోహాను చంపాలని నిర్ణయం తీసేసుకున్నది. ఆయమ్మ ఏ విధంగా తీసేసుకున్నది. తన కుమార్తె ద్వారా ఆ కార్యాన్ని జరిగించుకున్నది. హేరోదియ క్రూర స్వభావం తన భర్తను, కూతుర్ని ఎలా ప్రభావితం చేసిందో మనం ఆలోచన చెయ్యాలి. ఆమె ఉచ్చులో భర్త, కూతురు కూడా ఉన్నారనేటటువంటిది. యోహాను హెచ్చరిక హేరోదియ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిందంటే మంచి విషయాన్ని, ఖచ్చితమైన మాటను, ఖండించే మాటను, తప్పును తప్పు అని చెబితే ఈ లోకంలో విరోధి అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. హేరోదియ చేసిన పాపాలు ఏమిటి అని అంటే నరహత్య చేసింది, వ్యభిచారము చేసింది, తన భర్తను విడనాడి మరొక భర్తను చేసుకోవడం, భార్య చనిపోతే తప్ప మరొక పెళ్లి చేసుకోకూడదు, భర్త చనిపోతే తప్ప మరొక పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ భర్త ఉన్నంగానే విడనాడి మరొక భర్తను మనం చేసుకున్నట్టుగా అయితే ఆమె వ్యభిచారం చేసిన స్త్రీతో పోల్చబడి ఉంటున్నది. ఆ వ్యభిచారాన్ని చేసింది. అలాగున్నే నరహత్య చేసినటువంటి స్త్రీ జాబితంలో మరి హేరోదియ ఉంది. హేరోదియకు తోడుగా తన రెండవ భర్త అయినటువంటి హేరోదు, అలాగునే కూతురు కూడా వారి జీవితంలో మిగిల్చినటువంటి చేదు జ్ఞాపకాలను మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. కాబట్టి నేను ఆలోచన చేయాల్సింది ఏమిటి ఈ లోకంలో అని అంటే, ఉత్తమమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటి అని అంటే, మనము దేవుని రాజ్యం గురించి ప్రకటించడము, నీతి న్యాయముల గురించి ప్రకటించడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం కూడా ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మరి ఎవరమైతే ఉంటే సరి చేసుకోవడానికి, ఎవరైనా మన గురించి ఒకవేళ ఏదైనా ఖచ్చితమైనటువంటి మాట మనకు చెబితే మనం సరి చేసుకోవడానికి, బుద్ధి సంపాదించుకోవడానికి, జ్ఞానం సంపాదించుకోవడానికి, మనలో ఉన్న లోపాన్ని సరి చేసుకోవడానికి, వాక్యం చేత కానీ మనసును చెప్పినప్పుడు కానీ సరి చేసుకోవడానికి, సామెతలు 12వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా 1వ వచనంలో చెప్పబడినట్టుగా నేను ఆలోచన చేసి అంగీకరించే వారిగా ఉండాలి. కానీ హేరోదియలాగా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎప్పుడూ మనం చేయకూడదు. చిన్ని ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నాయన. హేరోదియ జీవితంలో నాయన ఆమె చేసినటువంటి పాపము నాయన, ఒక పరిశుద్ధుణ్ణి, నీతిమంతుడైనటువంటి ప్రవక్త అయినటువంటి బాప్తిసం ఇచ్చు యోహాను గారిని చంపించింది నాయన. అంత ఘోరమైనటువంటి దుర్మార్గమైన ఆలోచనలో పడినటువంటి హేరోదియ ఆలోచనలో తన భర్త అలాగునే కుమార్తె పడి పాపంలో పడిపోయినారనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఈ ఒక కథలో మేము విన్నటువంటి భావాన్ని మా జీవితంలో అవలంబించుకొని మేమేమి చేయాలనో, ఏమి చేయకూడదో, ఏది గట్టిగా పట్టుకోవాలనో, ఏది వదిలిపెట్టాలనో, మరి పగ తీర్చుకోకూడదు మేము అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. మాలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మేము పరిశీలన చేసుకొని మేలైన దాన్ని, ఉత్తమమైన దాన్ని చేపట్టడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులను నాయనా, ఎవరి హృదయాన్ని మీరు తట్టబోతున్నారు, ఎవరి హృదయాన్ని మీరు కదిలించబోతూ ఉంటున్నారు నాకు తెలియదు నాయన. వాక్యాన్ని ప్రకటించడం వరకే నా పని అయి ఉంటున్నది. మరి మనసు మార్చడం మీ ఆధీనంలో ఉంటున్నది. మీ చిత్తమైన